ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకే వందనాలు తండ్రి. ఈ దినమున మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరినీ దర్శించండి ప్రభువా. మీ యొక్క చిత్తాన్ని, మీ ఉద్దేశాలు మాకు బయలుపరచమని, మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. జెర్మియా చాప్టర్ 31 verse 25. I have replenished every sorrowful soul. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమంది అలసిపోయిన స్థితిలో ఉన్నారండి? ఇప్పుడు ఎవరిని కదిలించినా కూడా అలసిపోయినామని చెప్తారు. ఎందుకంటే అలాంటి రోజులలో ఉన్నాం, అలాంటి పరిస్థితుల్లో ఉన్నామండి. నెమ్మది లేనటువంటి స్థితి ఈరోజు మానవుని యొక్క జీవితంలో. ఈరోజు అనేక మంది అలసిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. దేని బట్టి అలసిపోయినారు? ఉన్నటువంటి వర్క్ లోడ్ని బట్ట, లేకపోతే ఇంకా నేను జాబులలో అలసిపోయినానని చెప్పడమా? అంటే ఒక జాబ్ చేసిన వాళ్ళ పరిస్థితే కాదేనండి, ప్రతి ఒక్కరూ మరి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు మరి జాబ్ చేస్తున్నా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరు కూడా అలసిపోయినారు. ఏదో ఒక కారణాన్ని బట్టి, ఏదో ఒక ఒత్తిడిని బట్టి. మనం చిన్నగా ఉన్నప్పుడు మనం చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళమండి, చాలా మరి హ్యాపీగా ఉండేవాళ్ళము, చాలా యాక్టివ్గా ఉంటాం. కానీ ఇప్పుడున్న పిల్లల్ని కానీ కదిలించినామంటే ఎవరి నోట్లో వినిపించే మాట అసలు నేను అలసిపోయినా, నేను ఏం చేయలేను, నాకేం చెప్పకు అని అనే పరిస్థితిలో ఉన్నారు పిల్లలు కూడా. అంటే అంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్ని మనం ఈరోజు చూస్తున్నామండి. అయితే ఈరోజు మానవుడు అలసిపోయిన స్థితిని దేవుడు చూస్తున్నాడండి. ఎన్నో రోజులుగా నువ్వు ఒక విషయాన్ని కోసం ప్రార్థన చేస్తున్నావు, అలసిపోయేటువంటి పరిస్థితికి వచ్చినావు, ఇంకా జవాబు రావట్లేదని చెప్పి బాధపడుతున్నావు. ఎంతోమంది వ్యక్తుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళు మార్పు నొందాలని. భార్య భర్త కోసం చేస్తున్నారో, భర్త భార్య కోసం ప్రార్థన చేస్తున్నారో, బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయాలు బట్టి ప్రార్థన చేస్తూ అలసిపోయిన స్థితిలో ఉన్నారో మీరు. మరి ఆ అలసటని దేవుడు తీరుస్తానని ఈరోజు ప్రామిస్ చేశాడండి. ఎంత గొప్ప దేవుడు కదా! ఎవ్వరు తీర్చలేరండి మన అలసట. మరి శారీరకమైన అలసట అంటే ఏదో కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే బాగవుతుంది అని అనుకోవచ్చు. కానీ ఈరోజు మనుషులకు ఉండేది శారీరకమైన అలసట లేదండి. ఈరోజు ఎవ్వరు కష్టాలు ఎక్కువ పడి బాడీకి ఒత్తిడి కానీ పని ఇవ్వట్లేదు, కానీ మానసికంగా మాత్రం చాలా అలసిపోయి ఉన్నారండి. ఈరోజు ఎవరిని చూసినా అలసిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అంటే కారణం ఆలోచించాలి. మనుషుల మీద ఎంత ఒత్తిడి పెరిగిపోతుంది రోజు రోజుకి. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులతోనే మనిషి నింపబడుతున్నాడు. ఎప్పుడు చూసినా ఇతరులని కంపారిజన్ చేసుకోవడము, ఎప్పుడు చూసినా వాళ్ళు బాగున్నారు నేను బాగాలేకపోవడం అనుకోవడము, అలాగే ఎన్నో లగ్జరియస్ లైఫ్స్ కావాలనుకోవడం, ఇవన్నీ కారణాల వల్ల ఈరోజు మానవుని యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే ఒత్తిడితో నింపబడి ఉంది, అలసిపోయినారు. అందుకనే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇక్కడ యేసే చెప్తున్నాడండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కొంతమందిని పిలిచట్లేదు, సమస్తమైన జనుల్ని పిలుస్తున్నాడు. ఏమి ఇస్తాడంట దేవుడు? ఈరోజు మనకి విశ్రాంతిని కలుగజేస్తాడంట. మరి ఈరోజు ఏ భారాన్ని నువ్వు మోసుకొని అలసిపోతున్నావు అండి? ఈరోజు చాలామంది పాపం కుటుంబంలో ఉన్న భారాలన్నీ వాళ్ళే మోసుకొని అలసిపోతున్నారు. కొంతమంది ఆఫీస్లో ఉన్న వర్క్ అంతా వాళ్ళ మీద వేసుకొని అలసిపోతున్నారు. కొంతమంది హౌస్ వైఫ్ ఫ్యామిలీస్ని మెయింటైన్ చేసే విషయంలో అలసిపోతున్నారు. యవ్వనస్తులు వాళ్ళ యొక్క చదువులు బట్టి, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు బట్టి, వాళ్ళ వివాహాల విషయాలు బట్టి, మరి ఎన్నో రకాలుగా అందరూ కూడా వాళ్ళ మీద భారాలు వేసుకొని అలసిపోతూ ఉన్నారు. అయితే ఈ అలసిపోయిన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు దేవుడు. ఈరోజు నువ్వు అలసిపోయినావు అని చెప్తున్నావు కదా, మరి యేసే దగ్గరికి రా. ఈ అలసట, ఈ భారము అంతా కూడా ఆయన మీద వేసేసి మనం విశ్రాంతిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ప్రతిరోజు మేము దేవుడి దగ్గరికే వెళ్తున్నామండి, దేవుడి దగ్గరికే వెళ్ళి చెప్పుకుంటున్నాం మా బాధలు, మా కష్టాలు ఇవన్నీ. అయినా కూడా తగ్గట్లేదు, అయినా కూడా మేము అలసిపోతున్నాం, అయినా కూడా ఆ భారం అలానే ఉంది అని చాలామంది అనుకుంటుంటారు. నిజమేనండి, మనం ప్రతిరోజు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం, మొరపెడుతున్నాం. కానీ మన జీవితంలో ఏం చేస్తాం తెలుసా? వాటన్నిటిని అలాగే క్యారీ ఆన్ చేసుకుంటున్నాం, విడిచిపెట్టడం లేదనమాట. సరే, మనం మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాము. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక నేను.
తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానేను. మనం చదివినటువంటి సందర్భం ఏంటి అంటే, మరి ఇక్కడ హన్న దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసింది. అంతేకాకుండా మనం చదివినటువంటి ఆ మాటలు ఇంకొక మాటను గమనిస్తే, నాటి నుండి దుఃఖముఖముగా ఉండుట మానెను అని చూస్తున్నామండి. మరి ఏ విషయాన్నైతే దేవుడి సన్నిధిలో తను కుమ్మరించుకుందో, తన బాధ అంతా, తన వేదన అంతా కూడా కుమ్మరించి ప్రార్థన చేసిందో, ఆ రోజు దేవుడు తనతో మాట్లాడినప్పుడు మరి యాజకుడైనటువంటి ఏలీ ద్వారా దేవుడు ఒక మాట సెలవిచ్చాడు ఆమెకి. ఇదే 1 అధ్యాయంలో 17వ వచనంలో, అంతటా ఏలీ నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, మరి దేవుని యొక్క దాసుడిగా సెలవిస్తున్నాడు. నువ్వు దేవుడితో ఏమైతే మనవి చేసుకున్నావో అది దేవుడు నీకు దయచేస్తాడు కాబట్టి నువ్వు క్షేమంగా వెళ్ళు అంటే, మరి దేవుని మాటను నమ్మింది కాబట్టి ఆమె ఆ రోజు నుంచి బాగా భోజనం చేస్తూ దుఃఖముగా ఉండుట మానివేసిందంట. మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న వేయాలండి. ఎన్ని రోజులైందండి చక్కగా ఆహారం తిని? ఆహారం బాగా తీసుకుంటున్నారా? ప్రతిరోజు ఆరోగ్యంగా తీసుకోవాల్సిన పదార్థాలు మనం తీసుకుంటున్నామా? హెల్తీగా ఉంటున్నామా? మరి హన్నాను చూడండి, ఆ రోజు నుంచి దేవుడు ఏ రోజైతే తనతో మాట్లాడాడో ఆ రోజు నుంచి చక్కగా ఆహారం తీసుకుంటూ తర్వాత దుఃఖముగా ఉండటము మానేసిందంట. ఈరోజు అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? అన్నం తినుకోకుండా ఎప్పుడు ఏడ్చుకుంటునో, దిగులు పడుకుంటానో, మరి జరిగిన పరిస్థితిను, తర్వాత కోల్పోయినటువంటి వాటి విషయంలోనూ ఏదో ఒక విషయము వాళ్ళని అలసిపోజేసినటువంటి పరిస్థితితో, వాళ్ళ మీద ఉన్న భారము దీనంతా కూడా మనసులో పెట్టుకొని నలిగిపోతున్నారు, వేదనతో కృంగిపోతున్నారు, విడిచిపెట్టలేకపోతున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు కానీ విడిచిపెట్టలేకపోతున్నారు. దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు కానీ ఇంకా భారాన్ని మోస్తూనే ఉన్నారు. కానీ హన్న అలా చేయలేదు. తన అనుభవిస్తున్నటువంటి నింద, తను పెడుతున్నటువంటి బాధ, వేదనతో దేవుడి సన్నిధిలో కృమ్మరించిన తర్వాత ఆ రోజు నుంచి విడిచిపెట్టిందంట. ఆమె దుఃఖముఖముగా ఉండుట మానేను. మరి ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏ విషయాన్ని బట్టి దుఃఖముగా ఉంటున్నావు? ఏ పరిస్థితిని బట్టి దుఃఖంగా ఉంటున్నావు? మరి ఈ దుఃఖాన్ని తీర్చగలిగిన వాడు దేవుడు మాత్రమేనండి. మనుషులు ఎన్ని మాటలైనా చెప్తారు కానీ మనకు ఆదరణ రాదు. మనుషులు ఎన్నైనా చెప్పచ్చు కానీ మనకు నెమ్మది కలగదు. కానీ దేవుడి మాట మనకు నెమ్మదిస్తుంది. ఇక్కడ దేవుని యొక్క యాజకుడి ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి మాటను ఇక్కడ హన్న స్వీకరించింది. దేవుడి సన్నిధిలో నేను భారంగా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని నమ్మింది కాబట్టి దుఃఖముగా ఉండటం మానేసింది. అలాగే ఈరోజు దేవుడితో మనం ఒక కన్ఫర్మేషన్ చేసుకుందాం. దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం, అయ్యా మా హృదయంలో ఉన్న భారాన్ని తీసేయి, మాకు నెమ్మదిని ఇవ్వు అని చెప్పి మనం దేవుడిని అడిగితే తీసేయడా అండి? తప్పకుండా తీసేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశాడు కదా, అలసి ఉన్న వారి ఆశ నేను తృప్తిపరుస్తానని. మళ్ళీ మన దేవుడు తృప్తిపరిచే దేవుడు. మన ఆశ ఏమైతే ఉందో ఆయనకు బాగా తెలుసు. మన హృదయంలో ఉన్నటువంటి బాధ ఏంటో ఆయనకు బాగా తెలుసు. అయితే మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళి చెప్పుకోవాలి. ఏ విధంగా హన్న తన మనసు విప్పి దేవుడితో మాట్లాడుకుందో ఈరోజు మనం కూడా మన మనసు విప్పి దేవుడితో మాట్లాడవలసిన వారుగా ఉన్నాం. చాలాసార్లు మన బాధలు, మన కష్టాలు మనుషులందరూ చెప్తాం కానీ దేవుడి దగ్గరకు మాత్రం వెళ్ళి చెప్పలేము. ఇప్పుడు ఫోన్ ఉంది కదా, గంటలు కావాలంటే ఎంతమందికి కావాలంటే అంతమందికి చెప్పేస్తుంటాం కానీ అదే సమయంలో దేవుడితో మనం మాట్లాడలేకపోతున్నాం. అంతేదిగా దేవుడితో మనకు సహవాసం లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనం కూడా హన్నాలాగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే, ఏ విధంగా ఆ స్త్రీ ఆ రోజు నుంచి దుఃఖముగా ఉండటం మానేసిందో అలాగే దేవుని యొక్క ప్రామిస్ని, దేవుని యొక్క మాటను మనము నమ్మినట్లయితే తప్పకుండా మన జీవితంలో కూడా విడిచిపెడతామండి. ఈరోజు విడిచిపెట్టలేని ఏ పరిస్థితి అయితే మీ జీవితంలో ఉందో దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ భారం దేవుడి మీద వేసే, నువ్వు నెమ్మదిగా ఉండు. కార్యం చేసేది దేవుడు, నువ్వు నేను కాదు. పని చేసేది దేవుడు, నువ్వు నేను కాదు. ప్రార్థించవలసిన భారం మన మీద ఉంది, కార్యం చేసేది ఆయన వంతు కాబట్టి ప్రార్థిస్తాము. దేవుడికి అప్పగిద్దాం మన ప్రతి పరిస్థితి, మన భారము. తప్పకుండా వాడు అన్నిట్లో దేవుడు మనకి సహాయం చేసి అద్భుతమైనటువంటి తన కార్యాలు మనకు బయలుపరుస్తాడు. ఏ విధంగా నా జీవితంలో అద్భుతమైనటువంటి ఒక గొప్ప ప్రవక్తను దేవుడిచ్చి బ్లెస్ చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆలస్యం అవ్వచ్చు, అలసిపోయిన పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు. ఆలస్యం వెనక దాగినటువంటి అద్భుతాన్ని హన్నా జీవితంలో రిసీవ్ చేసుకున్నట్లుగా ఈరోజు అలసిన పరిస్థితిలో నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆ అద్భుతాన్ని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు కూడా సిద్ధంగా ఉండు. నమ్ముతారా? దేవుడి యొక్క అద్భుత కార్యం నేను చూడబోతానని నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తారా? పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. అందరం కూడా అలసిన స్థితిలో ఉన్నామయ్యా. అయ్యా మీ మాటను బట్టి మేము ఆశ కలిగి నీ వైపు చూస్తున్నామయ్యా. మా అందరినీ తృప్తిపరచండి. ఈరోజు ఏ బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి అలసిపోయి ఉన్నారో, ఏ విషయాన్ని బట్టి కృంగిన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డకి మీ ధైర్యము, మీ ఆదరణను ఇవ్వండి ప్రభా. నీ అద్భుత కార్యాలు చూసి నేను మహింపరిచే కృపనివ్వమని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మా విశ్వాసాన్ని స్థిరపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.